చంద్రబాబు ఇప్పుడు కింగ్ మేకర్. జనసేనకు లెక్కగట్టించిన 21 సీట్లలో 21 సీట్లు గెలిచారు. బీజేపీకి సైతం మెజారిటీ గెలుపొందించారు. బోనస్ గా చంద్రబాబే ఎన్డీఏలో కింగ్ మేకర్ గా మారారు. ఈ 5 ఏళ్లలో చంద్రబాబు ఎలాంటి వ్యూహాలు రచించారు? కింగ్ మేకర్ లో ఎన్డీఏలో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? సైకిల్ ఉండాల్సింది బయట కాదు, లోపల. గల్లీలో మాత్రమే కాదు, ఢిల్లీలో కూడా. ఎన్డీఏలో చంద్రబాబే ఇప్పుడు కింగ్ మేకర్. ఎలా సాధించారు? ఏంటా విజయ రహస్యం? ఇది ఊహించని ఫలితం. అడగకుండానే వచ్చిన అద్భుత అవకాశం. లోకల్ గా గెలిస్తే చాలనుకుంటే కేంద్రంలో చక్రం తిప్పే ఓ బంపర్ ఆఫర్ దక్కింది. సెంట్రల్లో మళ్లీ బీజేపీనే గెలుస్తుంది అనేది అంతా ఊహించిందే. ఎన్ని సీట్లు వస్తాయి అన్నది పక్కన పెడితే బీజేపీకి సొంతంగా మెజారిటీ వచ్చేస్తుంది. ఇక కూటమిలోని పార్టీలన్నీ ఉన్నా లేనట్టే అనుకున్నారంతా. కానీ అనుకోని సువర్ణావకాశం చంద్రబాబు చేతికి చిక్కింది. కేంద్రంలో చక్రం తిప్పేందుకు చంద్రబాబుకు మరోసారి అవకాశం దానంతటా అదే హస్తిన నుంచి అడ్రస్ వెతుక్కుంటూ వచ్చింది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకున్నట్టు రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న సమయంలోనే ఆయచితంగా ఎన్డీఏలో కింగ్ మేకర్ గా నిలిచారు చంద్రబాబు. ఎన్డీఏ కూటమిలో అతిపెద్ద పార్టీ టీడీపీనే. ఇప్పుడు ఈ మాట అనగానే పగలబడి నవ్వుకున్నారంతా. సోషల్ మీడియాలో తెగ వెక్కిరించారు. 25 సీట్లు కూడా పోటీ చేయని టీడీపీ ఎన్డీఏలో అతిపెద్ద పార్టీగా ఉండడం ఏంటి అని ఒక విధంగా ఎగతాళిగానే మాట్లాడారంతా. కానీ ఇప్పుడు నిజంగానే బిగ్గెస్ట్ పార్టీ ఇన్ ఎన్డీఏగా అవతరించింది టీడీపీ. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న ఎన్డీఏలో ఇప్పుడు చంద్రబాబే అత్యంత కీలకం. నాయుడు ది కింగ్ మేకర్ అంటూ నేషనల్ మీడియాలో మొత్తం హోరెత్తిపోయింది. నితీష్ కుమార్ కూడా కింగ్ మేకర్లో ఒకరు. ఈ ఇద్దరే ప్రస్తుతం ఎన్డీఏ కూటమిని రక్షించేది. కాకపోతే జేడీయూతో పోల్చితే టీడీపీకి వచ్చిన సీట్లే ఎక్కువ. సో కేంద్రంలో చక్రం తిప్పే పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీనే. పైగా టీడీపీ కూటమి గెలవగానే ప్రధాని మోదీ, అమిత్ షా నుంచి శుభాకాంక్షలొచ్చాయి. ఒకసారి కలుద్దాం అనే కబురు ఢిల్లీ పెద్దల నుంచే వచ్చింది. పైగా ఎన్డీఏ కన్వీనర్గా మరోసారి చంద్రబాబు పేరు తెరపైకి వచ్చింది. అదే నిజమైతే ఎన్డీఏలో చక్రం తిప్పే అవకాశాన్ని బీజేపీనే చంద్రబాబు చేతిలో పెట్టినట్టు లెక్క. ఇక చంద్రబాబు చాణక్యం గురించి రాజకీయ విశ్లేషకులందరికీ తెలుసు. టీడీపీనే కీ ఫ్యాక్టర్గా మారడంతో రేపొద్దున కేంద్ర కేబినెట్లోనూ కీలక పదవులు దక్కించుకోవచ్చంటున్నారు. మొత్తానికి బీజేపీకి టీడీపీ అవసరమే ఉంది అనిపించేలా పరిస్థితులు మారడం టీడీపీ కూడా ఊహించని ఓ పరిణామం. అయిపోయిందిక, చంద్రబాబు పని అయిపోయింది. జగన్ ప్రభంజనం చూసి టీడీపీ తట్టాబుట్టా సర్దేసుకుంటుందేమో అనుకున్నారు 2019లో. ఈ దఫాగాని టీడీపీ అధికారంలోకి రాలేదో ఇక ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అని కూడా మాట్లాడుకున్నారు. చంద్రబాబు వయసు దృష్ట్యా ఈసారి గెలవకపోతే పార్టీ పని అయిపోయినట్టే అనేది రాజకీయ విశ్లేషకుల మాట. కానీ చంద్రబాబు నిలబడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేనంత పతనాన్ని చూసినా, గెలిచిన 23 మందిలో ఒక్కొక్కరు వెళ్లిపోతున్నా పార్టీ అధినేతగా టీడీపీని నిలబెట్టుకున్నారు. అలా ఇలా కాదు, ఎదురుగా ఉన్నది సునామీని మించిన బలమైన పార్టీ అని తెలిసినా ఎదురెళ్లి పోరాడారు. ఆ పోరాట పటిమకు సునామీనే తలవంచింది. టీడీపీకి చరిత్రలో కని విని ఎరుగని విజయాన్ని అందించింది. ప్రభంజనమంటే జగన్ చూపించారు. 2019లో 151 సీట్లు గెలిచి అసలు అన్ని సీట్లు గెలవడం ఎవరికైనా సాధ్యమేనా అని ముక్కున వేలేసుకునేలా చేశారు. కానీ 151 కాదు
అంతకు మించిన ఫలితాలు సాధ్యమే అని నిరూపించారు చంద్రబాబు అండ్ టీం. నిజానికి అసెంబ్లీ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించి లోక్సభ ఫలితాల్లో తేలిపోతే చంద్రబాబును, టీడీపీని బీజేపీ అంతగా కేర్ చేసేవాళ్లే కాదేమో. ఏపీలో ఎవరు గెలిచినా, ఎవరికెన్ని ఎంపీ సీట్లు వచ్చినా కేంద్రంలో ఉన్న బీజేపీకి నంబర్స్ మాత్రమే కావాలి అనేది విశ్లేషకులు చెప్పిన మాట. నిజంగా అదే జరిగి ఉంటే చంద్రబాబును పట్టించుకునేవారే కాదేమో. కానీ జగన్ కోరుకున్నట్టు ఎన్డీఏకి మెజారిటీ తగ్గింది. గత 5 ఏళ్లుగా జగన్ కోరుకున్నది ఇదే. బీజేపీకి సీట్లు తగ్గాలి, కేంద్రంలో ప్రభుత్వానికి మన అవసరం రావాలి, అప్పుడే మనం చెప్పినట్టు కేంద్రం వింటుంది అని జగన్ చెబుతూ వచ్చారు. సరిగ్గా అలాగే జరిగిందిప్పుడు. కానీ రాష్ట్రంలో అధికారం మారింది. కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు వచ్చింది. బీజేపీతో పొత్త, ఎందుకు రిస్క్? ఇదే ఎక్స్ప్రెషన్ ఇచ్చారంతా. బీజేపీతో పొత్తుకు చంద్రబాబు ఆరాట పడుతుంటే సొంత పార్టీ వాళ్లే లోలోన ఓ మాట అనుకున్నారు. జనసేనతో పొత్తు పెట్టుకున్నాం, చాలదా పెద్దాయన ఇలా బీజేపీ వెంట పడుతున్నారేంటి అనుకున్నారు. కానీ అలా అనుకున్న వాళ్ల అంచనాలన్నీ తప్పయ్యాయి. ఇప్పుడు బీజేపీతో పొత్తు కారణంగా మైనార్టీ ఓట్లు తగ్గిపోతాయి అనుకున్నారు. ఓ సెక్షన్ ఓటర్లు శాశ్వతంగా టీడీపీకి దూరం అవుతారు అనుకున్నారు. కానీ ఇక్కడే చంద్రబాబు చాణక్యం ప్రదర్శించారు. మైనారిటీలకు తాను అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చి ఆ ఓట్లు కూడా టీడీపీ కూటమికి వచ్చేలా చేశారు. తనను మాత్రమే చూడాలంటూ హామీ ఇచ్చారు. రాయలసీమలో వైసీపీకి ఎదురుగాలి వీచిందంటే కారణం మైనారిటీ ఓటర్లు చంద్రబాబును నమ్మడమే అనేది విశ్లేషకులు చెబుతున్న మాట. ఏపీలో బీజేపీ ఓట్ షేర్ లేనప్పుడు ఆ పార్టీ కనీసం 6 ఎంపీ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు ఇవ్వడం అనవసరం అని టీడీపీ వాళ్లే అనుకున్నారు. వాళ్ల కోసం తామెందుకు త్యాగం చేయాలని ప్రశ్నించారు కూడా. టికెట్లు ఇవ్వని క్షణాన టీడీపీకి దక్కుతుంది అనుకున్న సీట్లు బీజేపీకి ఇచ్చిన సమయాన టీడీపీలో అగ్గిరాజుకుంది. కానీ పార్టీ అధినేతగా చంద్రబాబుకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. 1% ఓటు బ్యాంకు కూడా లేని బీజేపీకి అసెంబ్లీ ఎంపీ స్థానాలు కలిపి 16 సీట్లు ఎందుకు ఇవ్వాలనుకున్నారో ఆనాడు చంద్రబాబుకు మాత్రమే తెలుసు. దాని వెనుక వ్యూహమేంటో అధినేతకు మాత్రమే తెలుసు. ఆ వ్యూహమేంటో ఇప్పుడిక చెప్పాల్సిన పనిలేదు. వచ్చిన రిజల్ట్స్ చూస్తే చంద్రబాబు బీజేపీకి ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారో ఇక చెప్పనక్కర్లేదు. ఆనాడు బీజేపీ పొత్తు కోసం చంద్రబాబు వెంటపడింది ముమ్మాటికి నిజం. అదే టీడీపీ వెనుక బీజేపీనే నడుస్తోంది అనేది కూడా నిజమే. అదే టీడీపీ వెనుక బీజేపీనే నడిచొస్తుంది అనేది కూడా నిజమే. అప్పుడు పొత్తు పెట్టుకోకపోయి ఉంటే ఇప్పుడిలా కింగ్ మేకర్ అయ్యేవాడే కాదేమో.